చేయండి. ఈ ఒక్క పూట వరకు త్వరగా స్టోరీ ముగించండి. 11 మళ్ళీ ఇక్కడ గ్యాదర్ అవుతాం. పిల్లలు ప్రార్థన చేస్తున్నామా? మోకరించండి. పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. వన్ అంటే ఏం చేయాలి? మోకరించాలి, పడుకోకూడదు. గ్రీన్ షర్ట్, కేజీ పిల్లలు గ్రీన్ షర్ట్, పైకి మోకరించాలి. నేను ఎలా మోకరించాను? 1. 2 అంటే ఏం చేయాలి? చేతులు జోడించండి. వెరీ గుడ్. 3 కళ్ళు మూసుకోండి. ఎవరైతే కళ్ళు తెరిచారో వాళ్ళకి చాక్లెట్స్ ఉండవు. మీకు చాక్లెట్స్ కావాలంటే కళ్ళు మూసుకోవాలి. ప్రేంగల మా తండ్రి, జీవాధిపతి అయిన గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన బంగారు పాదములకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నా. దగ్గర మా తండ్రి ప్రభా, ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన VBSని బట్టి మీకు వందనాలు. 2 దినాలు మీరు సహాయపడుతూ వచ్చినారు. 3వ దినం ప్రభా మెయిన్ లెసన్లో మీరు నడిపిస్తూ వస్తున్నారు. అందరం వచ్చి మీకు వందనాలు ప్రభా. మరి అక్కగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. లెసన్ చెప్పే విషయంలో చక్కగా ప్రభా చిన్న బిడ్డలకు బోధించినట్లు మీరు కృపను దయచేయండి. మీ ఆత్మ సంచారాన్ని ఇవ్వండి. దగ్గర మా తండ్రి, చిన్న బిడ్డలకు బోధించడం అంటే ఇంత సామాన్యమైన విషయం కాదు ప్రభు. వారికి అర్థమయ్యే విధంలో వారు నేర్చుకోగలిగినట్లు మీ కృపను దయచేయండి ప్రభు. ఎంత బోధించినప్పటికీ కూడా ప్రభు వారు వినకపోతే వ్యర్థమైన ఆయన వారికి కూడా కావాల్సిన జ్ఞానం మీరు దయచేయండి బిడ్డలకి ప్రభు. ఆత్మ సంచారంతో నింపండి ప్రభు. మీ ఆత్మ కలిగి పరిచర్య జరిగించబడినట్లు కూడా మీరే సహాయం చేయండి ప్రభు. ఆది నుంచి ఎంతవరకు లేసినంతట్లో మీరు తోడుగా ఉండి సహాయపడతారని చెప్పి ప్రభు అక్కగారిని కూడా మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నా ప్రభు. మీరే కృపను చూపించండి, మీరే సహాయపడుతారండి ప్రభు. ఆది నుంచి ఎంతవరకు తోడుగా నడిపిస్తారని విశ్వాసం ఉంచుతూ మా ప్రియుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. కూర్చోండి. పిల్లలు కంటత వాక్యాలు వచ్చినాయా మీకు? చెప్తారమ్మా? ఎవరికి రావా? త్వరగా రావాలి. ఒక్క తప్పు లేకుండా చెప్పాలి. వాయిస్ ఎవరైనా చెప్తారా కంట వాక్యాలు? నేను భయపడను.
వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? ఇట్లమ్మా తప్పు లేకుండా చెప్పాలి. ఇక్కడ నేను అందించాను ఆమెకి, అలా చేయకూడదు, సరేనా? But that he knew that the Son of Man had power on earth to forgive sins. Man to them. They would heaven hide in my heart that I might not sin against a man to బాయ్స్ త్వరగా రావాలి. మంచి కుమారికి అధికారం కలదని మీరు తెలుసుకున్నారని మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి నేను పాపములు చేయకున్నట్టు నా నోటి యందు నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. కీర్తనలు 119:11. కాబట్టి ప్రభువు నా సహాయుడు, నేను భయపడను, నాకు నేను భయపడను, నాకు మాత్రుడు, నాకేం చేయగలడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6. లేఖనం ప్రకారము క్రీస్తు ముక్తి పొందెను. పాపముల నిమిత్తము ముక్తి పొందెను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారము 3వ దినాన లేపబడెను. 1 కొరింథీ 13. బాగా నేర్చుకోవాలి. మన కంటి వాక్యం పలుకుతారా నాతోటి? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మళ్ళీ పలుకుతారా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనము. నిన్న కథ ఎవరికైనా గుర్తుందా? గుర్తుందా ఎవరికైనా? ఆడు కాదు, క్లోజింగ్ లెసన్ అది. మార్నింగ్ ఆంటీ వాడు చెప్పారు కదా, నిన్న అంకుల్ చెప్పారు కదా మీకు. ఏం కథ చెప్పారు మీకు? ఎవరు వినలేదా? విన్నారా లేదా? తెలీదా? బాయ్స్ లో కూడా ఎవరికి గుర్తులేదా? చెప్పాలి, మాట్లాడద్దు. గర్ల్స్ ఎవరికి గుర్తులేదా? పెద్ద పిల్లలా? వినపట్ల. సరే, ఇవాళ మనం ఎలా రక్షణ పొందగలం? లెసన్ పేరేంటి? మనం ఎలా రక్షణ పొందగలం చెప్పండి. ఎలా రక్షణ పొందుతాం మనం? తెలుసా మీకు? తెలీదా? మరి చెప్పదా? నేను వింటారా? బాయ్స్ మా టీచర్స్ మధ్యలో కూర్చుంటే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. మీరందరూ వెనక్కి కూర్చున్నారనుకో, వాళ్ళ గొడవ వాళ్ళది. ఇక మధ్యలో కూర్చోండి టీచర్స్ అక్కడ. జైలు ఎక్కడైనా చూసారా మీరు ఎప్పుడైనా? ఎక్కడ ఉంటుంది జైలు? పోలీస్ స్టేషన్లో ఉంటుంది. పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్ళారా? చూసారా జైలు ఎలా ఉంటుంది? చెప్పాలి, ఎలా ఉంటుంది జైలు? బయటికి రావడానికి దారి ఉంటుందా? ఇక జైల్లోకి వెళ్తే ఉండదు. తర్వాత మన చేతులకి ఏం వేస్తారు? జైల్లో ఉన్న వాళ్ళకి సంకెళ్ళు వేస్తారు కదా. ఆ సంకెళ్ళు వేస్తే వాళ్ళు బయటకు వస్తారా?
కదా. జైల్లో ఎవరుంటారు మరి? పోలీసులు ఉంటారా జైల్లో? వెరీ గుడ్. ఎవరుంటారు? దొంగలు ఉంటారు ఇక్కడ పోలీస్ స్టేషన్ జైల్లో కదా. మరి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, కనిపిస్తున్నాడా మీకు? ఈయన ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఈయన చేతులకి ఏమున్నాయి? సంకెళ్ళు ఉన్నాయి. మరి ఈయన పక్కన ఎవరు ఉన్నారా? ఎవరేసారు ఈయనకి సంకెళ్ళు? పోలీసా? మరి పోలీస్ కనబడుతున్నాడా? నాకు కనబడట్లా. మరి మీకు కనిపిస్తున్నాడా? ఉన్నారా పోలీసులు? లేరు. మరి సంఖ్యలు ఎవరేసారు ఆయనకి? ఏసయ్య. ఏసయ్య మన సంఖ్యలు విడిపించడానికి వచ్చాడు కానీ సంఖ్యలు వేయటానికి రాలా ఏసయ్య. ఎవరేసారు చెప్పాలి? కాదు, ఆయనంతటా ఆయనే ఒక బందీలో ఉన్నాడనమాట. ఎందుకంటే ఆ సంఖ్యలు పాపం చేసే వాళ్ళందరూ కూడా ఈ సంఖ్యలు ఉంటాయి. ఎవరు వేయరు. దొంగతనం చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడుంటారు? పోలీస్ స్టేషన్లో. కొన్ని తప్పులు చేసిన వాళ్ళు జైల్లో ఉంటారు. అయితే మనం ఏమనుకుంటాం? జైల్లో ఉన్న వాళ్ళని చూసి అమ్మో వీళ్ళు ఏదో తప్పు చేశారు అందుకే వీళ్ళని జైల్లో పడేశారని మనం అనుకుంటాం. కానీ మనం కూడా సంఖ్యలలో ఉన్నాం. ఆ విషయం తెలుసా మీకు? ఇక్కడ కూర్చున్న మీకు కూడా కనబడకుండా అన్ని సంఖ్యలు ఉంటాయి. మీ కళ్ళకి, మీ చెవులకి, మీ నోటికి, మీ కాళ్ళు చేతులకి ఏమున్నాయి తెలుసా? ఏమున్నాయి? సంఖ్యలు ఉన్నాయి. అవి ఎప్పుడు విడిపోతాయో తెలుసా? మీరు యేసయ్య దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ సంఖ్యలు ఊడిపోతాయి. అప్పటి వరకు మీరు ఒప్పుకోనంతసేపు మీ చుట్టూ ఆ సంఖ్యలు ఉంటాయి. చూసారుగా ఈయనకి ఎలా ఉన్నాయో? పాపం ఈయన చూడండి. ఈయన ఎవరైనా విడిపిస్తారా? మరి విడిపిస్తారా? ఎవరు విడిపించలేరు కదా. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు తప్పులు చేశారు అందుకే వాళ్ళని జైల్లో వేసేశారు, మనమైతే ఫ్రీగా బయట తిరుగుతున్నాం, మనం ఏమీ తప్పు చేయలేదు అనుకుంటున్నాం. కానీ మనలో కూడా తప్పులు ఉన్నాయి. దొంగతనము, వ్యభిచారము, నరహత్య చేయటము, ఇంకేదన్నా చేయటం, అనుకో మోసాలు చేయటం, ఇవే మనము తప్పులు అనుకుంటాం. కానీ తప్పులు ఏంటో తెలుసా? అబద్ధం ఆడినా కూడా తప్పే. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం కదా. అబద్ధం ఆడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది అబద్ధం ఆడితే? యేసయ్య మనల్ని కూడా తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాడు. ఇంకా మన ఫ్రెండ్స్ గురించి పక్కన చెవులో చెప్పుకోవటం కూడా తప్పే కదా. వాళ్ళ గురించి వేరుగా చెడుగా చెప్పటం కూడా తప్పే. అవి అన్నీ కూడా తప్పలే. చూడండి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరి గురించి చెయ్యి చూపిస్తున్నారు. చూసారా? చెయ్యి చూపించి చెవులో చెప్పుకుంటున్నారు. చూసారా? వాళ్ళని కనపడుతుందా మీకు? అది కూడా తప్పే కదా. మనం అలా చెప్పుకోవచ్చా? చెప్పుకోకూడదు. మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? యేసయ్య గురించి మాట్లాడుకోవాలి. మన థీమ్ ఏంటి? దేవునితో సహవాసం కదా. అలాంటప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? యేసయ్య గురించి మాట్లాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు చెప్పండి నాకు కదా. వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు కదా, చెవులో చెప్పుకుంటున్నారు. మీరైతే ఎలా మాట్లాడతారు? పెద్దగా మాట్లాడుతున్నారు. ఇంతమంది టీచర్స్ ఉన్నా కూడా వాళ్ళు చూడండి సైలెంట్గా, చూడు అబ్బాయి మంచోడు కాదంట, చూడు అబ్బాయి ఇలా చేశాడంట, ఆ పెన్సిల్ తీసుకెళ్ళాడంట అని చెవులో చెప్తున్నాడు అబ్బాయి కదా. కానీ అలా చెప్పుకోవడం కూడా ఏంటి? తప్పే. ఈయనొక్కడికే కాదు సంఖ్యలు, వీళ్ళకు కూడా సంఖ్యలు ఉన్నాయి. అయితే పాపం మనల్ని ఏం చేస్తారు తెలుసా? కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా, వింటున్నారా పిల్లలు? ఈ మైక్ ఉంది కదా, నేను ఆఫ్ చేశాను అనుకో, ఇది పని చేస్తుందా? పని చేయదు, ఆగిపోతుంది. మళ్ళీ ఆన్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి నా కంట్రోల్లో ఉంది. అక్కడ ఐజక్ అన్న కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు కదా, ఇప్పుడు అన్నే చేశాడు, ఆఫీస్ అక్కడ కూర్చున్నాడు. మరి అది ఎవరి కంట్రోల్లో ఉంది? కీబోర్డు అన్నయ్య కంట్రోల్లో ఉంది కదా. అలాగే మనం ఎవరి కంట్రోల్లో ఉన్నాం తెలుసా? ఎవరి కంట్రోల్లో ఉన్నాం? అరే యేసయ్య కంట్రోల్లో ఉన్నారా మీరు? యేసయ్య కంట్రోల్లో ఉంటే ఇలా అల్లరి చేయరు. హలో వినాలి, పింక్ డ్రెస్ కింద కూర్చోబెట్టి పాపని. పాపము మనల్ని కంట్రోల్ చేస్తుంటది. ఎట్లా తెలుసా? ఇక్కడ ఒక పాప ఉంది చూసారా? ఈ పాప పేరు ఏంటో తెలుసా మీకు? ఏం పేరు? లలిత. ఏం పేరు?
లలిత ఈ పాప ఏం చేస్తుందంటే కనబడుతుందా మీకు? ఈ లలిత ఏం చేస్తుంది తెలుసా? మీకు కనిపిస్తుందా ఈ బొమ్మ? చెప్పండి నా కోసం. ఏం చేస్తుంది లలిత? ఈ అమ్మాయి అంట చక్కగా సండే స్కూల్లో ఆశీని మధ్యలో కూర్చుంటే ఇక్కడ గొడవ లేకుండా ఉంటారు. ఈ పాప ఏం చేస్తుందో తెలుసా? ఈ పాప పేరు లలిత. ఈ పాప అంట సండే స్కూల్లో వినిందంట తల్లిదండ్రులకి ఓబేగా ఉండాలి, అన్న చెల్లి అక్క తమ్ముళ్ళతోటి ఏమి కూడా గొడవ పడకూడదని ఈ పాప అంట తీర్మానం చేసుకుందంట. సండే స్కూల్ తీర్మానం చేసుకుంటే ఒక 4 days 5 days చాలా జాగ్రత్తగా ఉందంట. నేనేమి మా అన్న వాళ్ళతో అక్కలతోటి గొడవ పడకూడదు. ఎందుకు గొడవ పడతారు అన్న అక్కతోటి? నా డ్రెస్ వాడు వేసుకున్నాడు, నా షూ వీడేసుకున్నాడు కదా, ఇదే కదా, నా బ్యాగ్ వాడు తీసుకెళ్ళిపోయాడు, నా వాటర్ బాటిల్ పాప తీసుకెళ్ళిపోయింది, చెల్లి తీసుకెళ్ళిందని గొడవ పడతారా లేదా మా ఇంట్లో? మీరు గొడవ పడతారా? అలాగే ఈ లలిత అంట ఆ 4 days 5 days చాలా కంట్రోల్లో ఉందంట. నేనేం గొడవ పడకూడదు, ఎందుకంటే కోపం కూడా పాపమే అని సండే స్కూల్ టీచర్ చెప్పారు. నేను కోపపడకుండా సమాధానంగా ఉండాలని చాలా ట్రై చేసిందంట. 4 days తర్వాత వాళ్ళ చెల్లితోటి ఈమెకి గొడవ వచ్చిందంట. ఎందుకో తెలుసా? వాటర్ బాటిల్ వాళ్ళ చెల్లి తీసుకుందంట. ఈమె వాటర్ బాటిల్ అర్థమవుతుందా? ఏం తీసుకెళ్ళింది వాళ్ళ చెల్లి? వాటర్ బాటిల్ తీసుకెళ్లేసరికి ఈ అమ్మాయి చాలా కోపం వచ్చిందంట. వాటర్ బాటిల్ తీసుకెళ్తే ఇంకో బాటిల్ తీసుకోవచ్చు కదా, కానీ ఈ అమ్మాయి అలా చేయలే. అసలు ఎంత కోపంగా అంట తన కాలుకున్న షూ తీసి విసిరేసిందంట. ఎక్కడ విసిరిందా చూడండి. బయటికి విసిరితే గోడ పూల కుండి ఉంది కదా, ఆ పూల కుండి కింద పడిపోయి పూలన్నీ రాలిపోయినాయి. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఆ పూలన్నీ చూడండి ఎలా రాలిపోయినాయి. ఆమె ఏమైపోయింది? కోపం వచ్చి ఈ పని చేసేసరికి యేసయ్యకి ఇష్టమా లేకపోతే కోపమా చెప్పండి కదా. యేసయ్యకి కూడా చాలా బాధ వేసిందంట. చూడు లలిత 4 రోజులు నా కోసం నిలబడింది, ఆ ఒక్క వాటర్ బాటిల్ దగ్గర ఏమైపోయింది అమ్మాయి? నన్ను విడిచిపెట్టేసింది, సైతానికి ఇష్టమైన కోపాన్ని వేసుకుంది ఆ అమ్మాయి అని చెప్పి యేసయ్య అంట చాలా బాధపడ్డాడంట. ఈ అమ్మాయి కూడా ఏం చేసింది? తన చెల్లితో గొడవ పడేసరికి మరి ప్రార్థన చేసుకోగలదా? గొడవ పడిన తర్వాత చేయలేదు కదా. అలాగే ఈ అమ్మాయి అంట అయ్యో నేను దేవునికి దూరం అయిపోయాను ఈ కోపం వల్ల అని చెప్పి చాలా ఏడుస్తా, ఇంకా నేను ఇంత తీర్మానం చేసుకున్నా కూడా నేను ఇలా అయిపోయాను ఏంటి అని బాధపడుతుంటే అప్పుడు ఆ అమ్మాయి గుర్తొచ్చిందంట. ఏంటి? పాపం ఏం చేస్తుంది? ఆ అమ్మాయిని కంట్రోల్ చేస్తుంది కదా. దాన్ని ఎవరు విడిపిస్తారు? ఆ కంట్రోల్ చేసే దాని దగ్గర నుంచి మనల్ని యేసయ్య మాత్రమే విడిపిస్తాడు కదా. అలాగే చూడండి, ఆ పేరు గుర్తు పెట్టుకోవాలి మీరు. ఏం పేరు అమ్మాయి పేరు? లలిత. దేనికోసం కోప్పడింది? వాటర్ బాటిల్ కోసం. ఇంకొక బొమ్మ ఉంది చూడండి. ఈ బొమ్మ ఏంటి? కుక్క. దీని పేరేంటో తెలుసా? మీ అందరికి పేర్లు ఉన్నాయా? అలాగే దీనికి కూడా ఒక పేరు ఉంది. ఏంటో తెలుసా? టామీ. ఏం పేరు? ఈ టామీ అంట ఒక ధనవంతుడైన అంకుల్ ఉన్నాడంట. ఆ అంకుల్ ఈ టామీని పెంచుకున్నాడు. అంకుల్ పేరేంటో తెలుసా? పాల్. ఏం పేరు? ఆ పాల్ అంకుల్ చాలా రిచ్ మ్యాన్ అంట. ఆయనకి చాలా పొలాలు, కార్లు, ఇళ్ళు, డబ్బు, అందం అన్నీ ఉన్నాయంట, చాలా ఉన్నాయంట అంకుల్కి. అయితే ఆయనకి భార్య పిల్లలు లేరంట. ఈ టామీని మాత్రమే పెంచుకుంటూ చాలా హ్యాపీగా ఆయన తన దినాలు గడుపుతా ఉన్నాడంట. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే దుష్టులు కొంతమంది ఉంటారు కదా, కొంతమంది బాగా డబ్బులు ఉంటే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు కదా, వీళ్ళకి అన్నీ ఉన్నాయి మనకేమి ఇవ్వలేదు అనుకుంటా ఉంటారు కదా. అయితే ఆ దుష్టులు ఏం చేశారంటే, మనము ఒక ప్లాన్ వేసుకుందాం, మనం ఎటు ఏ ఉద్యోగం చేయటం లేదు, ఇలా మనం డబ్బు సంపాదించుకుందాం. ఎలాగంటే ఆ పాలంకులు వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది కదా, ఆ కుక్కను తీసుకెళ్ళి మనం దాచిపెట్టేసి ఆయనకు ఒక లెటర్ రాద్దాం. ఈ కుక్క నీకు కావాలంటే
మాకు ఇంత డబ్బును చెల్లిస్తేనే ఆ కుక్కని ఇస్తామని చెప్తారు. ఏమని చెప్తారు చెప్పాలి? ఈ కుక్క నీకు కావాలంటే మాకు కొంత డబ్బు నువ్వు ఇస్తే ఆ కుక్కని నీ కుక్కని నీకు ఇచ్చేస్తామని చెప్తారు. అయితే ఆయనంట ఆ ధనవంతుడైన అంకుల్ పేరేంటి? పాలంకుల్ అంట. అయ్యో నాకు ఇష్టమైన కుక్క ఇది, మరి నాకు భార్య పిల్లలు ఎవరు లేరు, మరి ఈ కుక్క నాతో లేకపోతే ఎలాగా, ఈ కుక్క నాకు కావాల్సిందే, ఎంత మూల్యమైన ఎంత డబ్బైనా సరే నేను చెల్లించేసి నా కుక్కను నేను తెచ్చుకుంటానని అంకుల్ ఏం చేస్తాడంటే గబగబా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీస్తాడు. అన్ని డబ్బులు తీసినా వాళ్ళు అడిగినంత అమౌంట్ సరిపోవట్లా. చూసారా ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసారా అంకుల్ దగ్గర? కనిపిస్తుందా మీకు? మీ దగ్గర ఉన్నాయి ఎన్ని డబ్బులు? ఉంటే నాకు కూడా ఇవ్వండి, ఇస్తారా? చూడండి ఎన్ని డబ్బులు ఉన్నాయి అంకుల్ దగ్గర. ఇన్ని డబ్బులున్నా కూడా ఆ కుక్కను తీసుకురావడానికి సరిపోవట్లేదంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని ఫోన్ చేస్తాడంట, ఫ్రెండ్స్కి, మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వండి, నేను తర్వాత మళ్ళీ మీకు ఇస్తానని ఫ్రెండ్స్ని అడుగుతాడు. తనకి ఎవరెవరు తెలుసో, బంధువులు ఎవరు తెలుసో వాళ్ళందరిని అడుగుతున్నాడు ఆ డబ్బుల కోసం. ఎందుకు ఆ డబ్బులు? దేని కొరకు? ఆ కుక్కని తీసుకురావటానికి. ఆ కుక్కని తీసుకురావడానికి డబ్బులన్నీ సమకూర్చి అందరిని అడిగి సరిపోయినంత సమకూర్చుకొని ఆ దుస్తులు ఫోన్ చేసి లెటర్ రాశారు కదా, వాళ్ళకు మళ్ళీ అంకుల్ లెటర్ రాస్తాడు, నేను డబ్బులన్నీ సమకూర్చాను, మీరు వచ్చి డబ్బులు తీసుకొని నా టామీని నాకు ఇచ్చేసి వెళ్ళండి అంటారు. అప్పుడు వాళ్ళు వచ్చేసి ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి ఆ టామీని అంకుల్కి ఇచ్చేస్తారు. ఇక్కడ చూసారా ఎంత మూల్యం చెల్లించాడు అంకుల్? డబ్బుతోటి ఎంతైనా పర్వాలేదని ఆ కుక్కను విడిపిస్తా ఉన్నాడు కదా. ఇక్కడ ఇంకొక ఆమె ఉంది చూడండి, కనిపిస్తుందా? ఈమె పేరేంటో తెలుసా? షైనీ. ఏం పేరు? షైనీ. ఈమెకంట తన భర్త చనిపోయాడంట. ఈ ఆంటీకి 6 పిల్లలు ఉన్నారంట. ఎంతమంది పిల్లలు? 6 పిల్లలు ఉన్నారంట. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత 6 పిల్లల్ని పోషించడానికి, ఇల్లు రెంట్ కట్టుకోవడానికి ఆంటీకి చాలా కష్టమైపోయిందంట కదా. ఒక ఆమె చేయాలంటే కష్టమే కదా. అయితే వాళ్ళు అడిగి అన్ని కొనివ్వాలి కదా పిల్లలకి. మరి ఆమె దగ్గర డబ్బులు లేకపోతే ఎలా కొనిస్తుంది? ఏమి కొనించలేదు కదా. అందుకని ఆంటీ అంట ఒకరోజు ఆలోచించిందంట. వాళ్ళ భర్త తన భర్త ఉన్నప్పుడు ఆమె ఒక మంచి రింగ్ చేపించారంట. ఆ రింగ్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఆంటీ చేతిలో ఉంది చూడండి, గ్రీన్ కలర్ కనపడుతుందా రింగ్? కనిపిస్తుందా? ఆ రింగ్ అంట వాళ్ళ భర్త చేయించాడంట. భర్త చనిపోయిన తర్వాత ఆమెకున్న ఉద్యోగం కూడా పోయిందంట కొన్ని రోజులు. అప్పుడు ఇంకా కష్టం అయిపోయిందంట ఇల్లు గడవటం. అప్పుడు ఏం చేసిందంటే షాప్కి వెళ్ళిందంట ఆ రింగ్ తీసుకొని. దేనికి చెప్పండి? రింగ్ ఏం చేస్తుంది ఇప్పుడు ఆమె? అమ్మేస్తుంది. షాప్కి వెళ్ళి అమ్మేసి ఆయనకు డబ్బులు ఇస్తున్నాడు చూస్తున్నారా. ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చి తన 6 పిల్లలకి ఏమేమి కావాలో అవన్నీ కొనేసుకుంది. తర్వాత ఇంటి రెంట్ మొత్తం కట్టేసింది. అన్ని తీరిపోయిన తర్వాత కొంచెం డబ్బు మిగిలితే ఆ డబ్బుని బ్యాంక్లో వేసుకొని ఇల్లు గడుపుతూ ఉందన్నమాట. ఈమె అప్పుల నుంచి, ఈమె కష్టాల నుంచి ఎవరు విడిపించారు దీంట్లో? రింగ్ కదా, అవునా? కుక్కని టామీని ఎవరు విడిపించారు? అంకుల్ ఎంత మూల్యమైన చెల్లించి అంకుల్ విడిపించుకొచ్చాడు కదా దుష్టుల నుంచి. అదే విధంగా మనము కూడా చాలా బందీగా ఉన్నాం. దేని విషయంలో? అబద్ధాలు ఆడే విషయంలో, ఫ్రెండ్స్తో చెడుగా చెప్పే విషయాల్లో, తర్వాత సండే స్కూల్ ఆంటీ ఎన్ని చెప్తున్నా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడేమో ఆంటీ నేను తీర్మానం చేసుకున్నాను, ఇంకేం చెప్తారు? నేను ఎట్లాగే చేస్తాను ఆంటీ, మీరు అలా చెప్పారు అలాగే చేస్తానంటే అని చెప్తారు కదా. కానీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు వీళ్ళు? మామూలుగానే ఎప్పటిలాగే బైబిల్ చదువుకోరు, ప్రార్థన చేసుకోరు. ఇక్కడికి వస్తే గుర్తొస్తుంది, ఆంటీ బైబిల్ చదువుకోమన్నారు కదా, కంఠవాక్యాలు నేర్చుకోమన్నారు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి చదువుతుంటారు. అలా చేయొచ్చా? చేయకూడదు. మీ చిన్న హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యకి ఇచ్చినప్పుడు యేసయ్య మిమ్మల్ని కూడా, మీ బంధకాలు ఉన్నాయని చెప్పారు కదా, మీ కళ్ళు దేనికి బందీ అయిపోయినాయి చెప్పాలి. మీ అందరూ తెలిసింది పిల్లలు, మీ కళ్ళు దేనికి బందీ? ఫోన్ అంట చూడండి, ఫోన్కు బందీ అయిపోయినాయి అంట కళ్ళు. మరి మీ చెవులు దేనికి బందీ అయిపోయినాయి? సినిమా పాటలు వినటానికా కదా. వాటికి బందీలుగా ఉండకూడదు. మీ చెవులు దేనికి బందీలుగా ఉండాలి?
యేసయ్య మాటలు వినటానికి, యేసయ్య పాటలు వినటానికి మీ చెవులు బందీ అయిపోవాలి. అయితే ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, చూస్తున్నారా? చూస్తారు ఈ బాబుని? ఈ బాబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? యేసయ్య, నా కళ్ళు, చెవులు, నా కాళ్ళు, చేతులు, నా తలంపులు, నా ఊహలు, నా ఆలోచనలు అన్నీ కూడా నువ్వు విడిపించేసయ్యా, నేను ఒక్కడనే విడిపించుకోలేను అని చెప్పి ఈయన అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ బొమ్మలో మనం ఏం చూస్తున్నాము? ఆయనకి ఎవరైనా విడిపించే వాళ్ళు ఉన్నారా ప్రక్కన? పోనీ సంఖ్యలో వేసిన వాళ్ళు కనబడుతున్నారా? వేసిన వాళ్ళు కనపట్ల, విడిపించే వాళ్ళు కనపట్ల. కానీ ఎవరు విడిపిస్తారో తెలుసా? మనల్ని ఆ బందీగా ఉన్న దగ్గర నుంచి యేసయ్య విడిపిస్తాడు. అందుకొరకు మనం ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నా పాపాల నుంచి నన్ను విడిపించేసయ్యా అని ప్రార్థన చేయాలి. ఈయన చూడండి, చేస్తున్నాడా లేదా? ఈ అబ్బాయి చేస్తున్నాడా? మరి ఈ విధంగా మీరు కూడా ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తే మనం కూడా ఏం చేస్తాం? విడిపించబడతాం. మరి ఆంటీ ఎలా విడిపించబడింది? అప్పుల బాధ నుంచి రింగ్ ద్వారా విడిపించబడింది. మరి పాలంకులు కుక్కలు ఎలా విడిపించారు? డబ్బు ద్వారా విడిపించారు. అలాగే మనం ఎవరి ద్వారా విడిపించబడతాము? యేసయ్య సిలువ ద్వారా. సిలువ కనిపిస్తుందా మీకు? ఇక్కడ కనిపిస్తుందా? ఈ సిలువలో యేసయ్య ఏం చేశారు? ఏం చేశారు? ఎలాగ ఊరికన వెళ్ళిపోయి అలా నిలబడి వచ్చేసారు యేసయ్య? కాదు. ఎట్లా? రక్తం కార్చారు. ఊరు వెలుపట యేసయ్యని సిలువ వేశారు. ఎలా వేశారో తెలుసా? 39 కొరడా దెబ్బలు కొట్టారంట యేసయ్యని. తెలుసా మీకు? మీకు ఒక దెబ్బ కొడితే ఏం చేస్తారు మీరు? ఏడుస్తారు. కానీ యేసయ్యకి ఎన్ని దెబ్బలు కొట్టారు? 39 కొరడా దెబ్బలు కొడితే ఆ చర్మం ఉందా మరి యేసయ్యకి? లేదు. వెనకంతా కూడా ఊడిపోయింది. చర్మం లేదు యేసయ్యకి. అంత రక్తము కారిపోతా ఉందంట. మనమైతే అసలు ఉంటాం అన్ని దెబ్బలకి? కానీ మన కోసం ఎన్ని దెబ్బలు కొట్టారు యేసయ్యకి? 39 కొరడా దెబ్బలు కొట్టారు. తర్వాత తల్లో ఏం పెట్టారు యేసయ్యకి? ముళ్ళ కిరీటం కదా. మరి ముళ్ళు మనకి ఎక్కడ గుచ్చుకుంటుంది ఎక్కువ? తల్లో గుచ్చుకుంటుందా? కాల్లో గుచ్చుకుంటుంది. కాల్లో గుచ్చుకుంటేనే మనం ఏమవుతాము? అబ్బా ఎంత నొప్పేస్తుందో కదా. కాలు వాచిపోయింది, నొప్పేస్తుంది. దాని మెడిసిన్స్ అన్ని వాడుతుంటాం కదా ఆ ముళ్ళు బయటకు వచ్చేంత వరకు. కానీ యేసయ్యకి ముళ్ళ కిరీటం అల్లి పెట్టారంట. మరి ఎన్ని ముళ్ళో కదా తల్లో. మరి ఆ తల్లో ముళ్ళ కిరీటం పెడితే ఎంత రక్తం గారిపోయిందో యేసయ్య ఎవరి కోసం పెట్టించుకున్నాడు? నీకోసం. నాకు మన పాపాలని చక్కగా చెప్తున్నారు. మరి ఒప్పుకున్నారు యేసయ్య దగ్గర మీ పాపాలు? ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. తర్వాత చేతుల్లో ఏం కొట్టారు యేసయ్యకి? మేకులు కొట్టారు. మరి మేకు గుచ్చుకుంటే చెయ్యి ఏమవుతుంది మనకి? సెప్టిక్ అవుతుంది కదా. కానీ యేసయ్య ఆ బాధ అంతా మన కోసం భరించారు. చేతుల్లో చీళ్ళ కొడితే ఎంత రక్తం కారిపోయిందో, ఎంత నొప్పో యేసయ్యకి. అయినా కూడా ఏమైనా పర్వాలేదు. ఆ టామీని విడిపించినట్లు, ఆ రింగు వాళ్ళని విడిపించినట్టు నేను కూడా నా పిల్లల్ని విడిపించాలని యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా మన కోసం? ఎక్కడి నుంచి వచ్చాడు యేసయ్య? పరలోకం నుంచి. ఎలా? మహిమ గల ప్రదేశం నుంచి సింహాసనం మీద కూర్చొని యేసయ్య చుట్టూ ఎవరుంటారో తెలుసా? దేవదూతలు, శరూపులు, కెరాపులు వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరూ యేసయ్యకి ఏం చేస్తుంటారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిగానం చేస్తూ ఉంటారు. అయితే యేసయ్య మీరందరూ పక్కన నిలబడండి. నా పిల్లలు బందీలుగా ఉన్నారు. ఎక్కడున్నాం మనం? జైల్లో ఉన్నాం మనం కూడా. చూసారుగా ఫస్ట్ బొమ్మ ఎలా ఉన్నాడు ఈయన? ఇలాగే ఉన్నాం మనం కూడా. ఇలాగుంటే యేసయ్య అంట లేదు లేదు మీరు పక్కకు జరగండి అని చెప్పి దూతలను పక్కకు నెట్టేసి మన కోసం ఇక్కడికి వచ్చాడు. ఎందుకని? ఈ జైలు నుంచి
మనల్ని విడిపించి ఇలాగ చేయాలని మనల్ని. చూసారు ఈ బొమ్మ? ఈయనకేమైపోయినాయి? సంఖ్యలు విడిపోయినాయి కదా. ఎందుకు విడిపోయినాయి? యేసయ్య ఈ లోకానికి వచ్చి ఈ విధంగా సిలువలో వేలాడబట్టి ఆయన మనకున్న సంఖ్యలన్నీ కూడా విడిపోయినాయి. మనం కూడా ఏం చేయాలి? యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి. చూసారా మరి ఎందుకు కొట్టించుకున్నాడు? యేసయ్యకి అసలు దెబ్బలు తగలాల్సిన అవసరం ఉందా? ఆయన ఏదైనా తప్పు చేశాడా? అబద్ధం ఆడాడు యేసయ్య? మన గురించి ఎక్కడ చెడుగా చెప్పాడా? దుష్టుల్లాగా ఎవరైనా మనల్ని కిడ్నాప్ చేశాడు యేసయ్య? చేయలేదు కదా. కానీ మనమంటే ఎంత ఇష్టమో యేసయ్యకి, మన మీద ఎంతో ప్రేమ ఉండి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అనమాట. మిమ్మల్ని కూడా చూసేసి ఏం చేశాడు తెలుసా? VBSలో ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చారు, వీళ్ళ కోసం కూడా నేను ప్రాణం పెడతానని యేసయ్య ప్రాణం పెట్టాడు. మరి మీరేం చేయాలి? యేసయ్య ప్రాణం పెట్టిన దానికి ఆయన్ని మీ హృదయంలో అంగీకరించాలి కదా. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే మీరు ఏం చేస్తారు? వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు కదా. ఇంకా ఏదైనా అవసరం అయితే ఏం చేయాలి? మీరు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతారు కదా ఒకరోజు. ఇంకా ఏదైనా గిఫ్ట్ ఇస్తారు కదా. అలాగే మనం ఏం చేయాలి? యేసయ్య కొరకు, యేసయ్య మన హృదయంలో అంగీకరించాలి. ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించాలి. చిన్న వయసులోనే నీ జీవితాన్ని యేసయ్య కట్టుకుంటే యేసయ్య చక్కగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనకున్న ఈ బంధకాలను చేసే మనకి విడిపిస్తాడు. నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఎంతమందికి నిత్య జీవం కావాలి? నిత్య జీవం ఎంతమందికి కావాలి? మీకు వద్దా బాయ్స్? మీకు వద్దా నిత్య జీవం? వద్దా? నిత్య జీవం వద్దా మీకు? నిత్య జీవం లేదనుకోండి, ఆ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. నరకంలోకి వెళ్తారా మీరు? వెళ్తారా? వెళ్ళరా? మరి వెళ్ళకూడదు అనుకుంటే ఏం చేయాలి తెలుసా? మీరు రోజు ప్రార్థన చేయాలి. ఇంకోటి యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి. అబద్ధాలు ఆడకూడదు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళకూడదు, చూడకూడదు, బూతులు మాట్లాడతారు అంతా, అవన్నీ చేయకూడదు. ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసయ్య నరకం నుంచి నన్ను తప్పించు, నీ సాక్షిగా నన్ను నిలబెట్టేసేయాలి, ప్రార్థన చేయాలి. చేసుకుంటారా మరి అలాగా? ఇవాళ ఎంతమంది బైబిల్ చదివారు? ఎంతమంది బైబిల్ చదివి చెప్పారు కదా క్లోజింగ్ లెసన్ లో, ఉదయం సాయంత్రం బైబిల్ చదవండి అని చెప్పారా? ఎంతమంది చదివారు? ఒక పాప చదివింది. ఇంకెవరు చదవలేదా బైబిల్? ఎందుకని చదవలేదు మీరు బైబిల్? నిన్న చెప్పాను కదా, ప్రతిరోజు చదువుకోండి బైబిల్. ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదవాలి. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకున్నారు అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్తారు. లేదనుకో ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నరకంలో ఇంకా చూడండి, కాసేపు కరెంటు పోతే చోట తక్కువ రాకపోతున్నాం కదా, మరి అగ్ని గోణం అంటారు. మరి దాంట్లో ఉంటారు మీరు. మరి దానికి భయం వేసన్నా మీరు ఏం చేయాలి? తప్పించుకోవాలి కదా. ఈ రూట్లో వెళ్తున్నాం, అన్ని ముళ్ళు ఉన్నాయని చెప్పారు అనుకోండి, ఈ గేట్ లో ఇటు వెళ్తారా మీరు? వద్దంటా అని చెప్పి దానికి తాళం వేసేస్తారు కదా, ఈ గుమ్మలో నుంచి వెళ్తారు కదా. అలాగే వేసే 2 ద్వారాలు పెట్టాడు. ఇటు వెళ్తే నరకం, ఇటు వెళ్తే పరలోకం. మరి ఎటు వెళ్ళాలి మీరు? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి కదా? నీ తప్పులు నీ ఒప్పుకోవాలి, ఏది విడిచిపెట్టకూడదు. యేసయ్య నా ప్రతి పాపాన్ని క్షమించని ఒప్పుకోవాలి. ఎందుకంటే యేసయ్య ఎంత రక్తం కాచి మిమ్మల్ని విమోచించాడు కదా, మిమ్మల్ని ఆయన కొనుక్కున్నాడు కదా. ఏం పెట్టి కొనుక్కున్నాడు? ఆయన రక్తం పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు కదా. ఆ కుక్కని తామి అంకులు ఎలా కొనుక్కొచ్చాడు? ఆంటీ వాళ్ళ పిల్లలు అక్కడి నుంచి ఏం పెట్టి కొనుక్కుంది? రింగ్ అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చేసి. మరి యేసయ్య మన విలువైన రక్తాన్ని పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉండాలి. ఉంటారు అలాగా. ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని. బైబిల్ చదువుకోలేదు ఇవాళ? ఎందుకని? ప్రతిరోజు చదువుకోవాలి, ఉదయం సాయంత్రం ప్రార్థన చేయాలి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి, యేసయ్య నిజమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పి మీ ఫ్రెండ్స్ కూడా మీరు తీసుకురావాలి. తీసుకొస్తారా సండే స్కూల్కి? ప్రతి ఆదివారం మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలి. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి యేసయ్య గురించి చెప్పాలన్నమాట. వేరే వేరే మీరు మాట్లాడుకోవాలి. అర్థమైందా? మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఎలా మోకరించాలి? బోర్లు పడుతున్నారు కొంతమంది. అది అలా కాదు,
మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. వాయిస్ వినపడట్లేదా? వినిపిస్తుందా? అది పడిపోద్ది, కీబోర్డ్ పడిపోద్ది. మోకరించి. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలు పదనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. మీరెంతో పుణ్యం చెల్లించి మమ్మల్ని కొనుక్కున్నారో ప్రభావ, వివరించడానికి మీకు కృప చూపించారు. మీకు ఎంతో వందనాలు. ఈ చిన్న బిడ్డలు మీకు అర్పించుకొని ప్రభావ, మీకు జీవించడానికి మీ కృప ఆయన కథ ద్వారా వాళ్ళ మార్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మీ క్లాసులకి వెళ్ళండి. రోజు ఎక్కడ కూర్చుంటారు?